ప్రార్థనతో మొదలు పెడదాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. Get ready for Tadasana. Hands and heels to go up. Inhaling. శ్వాస తీసుకుంటూ కాలి మడమలు చేతులు పైకెత్తండి. చేతులు చెవులకి టచ్ అయ్యేదాకా కూడా మీరు శ్వాస తీసుకుంటూనే ఉంటారు. కాలి మునివేళ్ల మీద నుంచునే ప్రయత్నం. పిక్కలు, తొడలు, పొత్తి కడుపు, కడుపు కండరాలు, ఛాతి, భుజాలు, చేతి కండరాలు, మోచేతులు, చేతులు, అరచేతులు, చేతి వేళ్ళు మొత్తం సాగుతున్నాయి. గమనించండి. రక్తం ఉరకలెత్తుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందని సర్వరోగ నివారణి. తాడాసనం, బ్యాంబూ స్టిక్ పోస్చర్. రైజ్ అప్. అప్పుడే స్వింగ్ వద్దు. రైజ్ రైజ్. పిక్కల మీద ప్రెషర్ కనిపించాలి మీకు. శ్వాస నార్మల్గా జరగాలి. దీర్ఘంగా తీసుకోవద్దు. నార్మల్గా జరగాలి. మీకు తెలియకుండా మీ పొట్ట లోపలికి వెళ్ళిపోతుంది. గమనించండి. రైజ్. స్వింగ్ ఆన్ ద నీస్. మోకాళ్ళ నొప్పులతో సహా మటుమాయం. బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయండి. టోస్ట్ని నొక్కండి. సుబ్బయ్య గారు మాకు ప్లేస్ చూపించండి. మా స్ట్రెంత్ పెరిగింది. మీకే ప్లేస్ లేదా? Interlace the fingers. Palms facing the sky. Stretch up. లాగండి. కొండపల్లి బొమ్మ అయిపోవాలి. బెండ్ టు ద రైట్. ఎక్సేలింగ్. నడుము దగ్గర స్ప్రింగ్ ఉంది. Inhaling, come up. Exhaling to the left. Inhaling, come up. Exhaling to the right. Come up, inhaling to the left. Come back, inhaling. Release the hands. Slowly come back, exhaling.
అయిపోయిందా? ఈవినింగ్ ఒకసారి చేయండి, మజా ఉంటుంది. 30 చక్రాసన్. లెగ్స్ 1 feet apart. హ్యాండ్స్ రొటేట్ చేసి ముందుకు తీసుకోండి. లాగండి చేతులు, లాగాలి. టర్న్ టు ది రైట్, ఎక్సేలింగ్. రైట్ హ్యాండ్ బ్యాక్ ఆఫ్ యువర్ బాడీ. లెఫ్ట్ హ్యాండ్ క్యాచింగ్ ది రైట్ షోల్డర్. chin on the wrist. Elbow raised. టర్న్ అవ్వట్లేదు సునంద. టర్న్ టర్న్. ఎక్కడ మణిగారు కనిపించాలి మీకు. ఓ తల్లి, మణిగారు కనిపించాలి మీకు. అబ్బా ఎదురుగా కాదు, బాడీని అంత టర్న్ చేయండి. Release the right, then the left, come back, turn to the left. తిరగండి. ఇటు కాళ్ళు ఇటే వెళ్ళిపోయింది, కాళ్ళు ఇటే 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 నుంచుంటున్నాం, ఈ బాడీని తిప్పుతున్నాం. ఎల్బో రైజ్డ్. Release the left, then the right, come back, hands down. హ్యాండ్స్ రొటేట్ చేద్దాం. మీరు ఇటు తిరగండి సునంద. హ్యాండ్స్ రొటేట్ చేయండి. పిడికిలు బిగించండి, 2 పిడికిళ్ళు టచ్ అవ్వాలి. రొటేట్ చేయండి. పద్మ కిందకి నువ్వు చూస్తున్నావు. మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది, తను పడతారేమో అని చూస్తున్నా. మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్. రివర్స్. హ్యాండ్స్ డౌన్, ఎక్సేలింగ్. ఇన్హేలింగ్ అప్. 2 పిడికిళ్ళు తల దగ్గర కలవాలి. కలిసి ఉన్నవి కింద దాకా అలాగే వచ్చి సెపరేట్ అవుతాయి. చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, గమనించండి. భుజాల నొప్పులు మటుమాయం. ఫ్రోజన్ షోల్డర్స్కి ఛాన్సే లేదు, అన్ఫ్రీజ్ అవుతున్నాయి. స్పాండిలైటిస్కి, బ్యాక్ పెయిన్కి అన్నిటికీ చెక్ పెడుతున్నాం. రివర్స్. ఇంతమంది శ్వాస అంటే ఈ చెట్టు ఇంకా గట్టిగా ఊగిపోద్దు ఉన్నదానికి. రిలాక్స్. Get ready for Utkatasana. Right leg beside the left. కృష్ణ పరమాత్మ ఆవిహించాలి. మొన్న అనుపమ కృష్ణ అనే ఫోటో పెట్టాను, ఎవరు పట్టించుకోలేదు. అది దానికి కంటిన్యూస్ గా మెసేజ్ కదా, అక్కడే నమస్కారం పెట్టడము, క్లిక్ కొట్టడము, చప్పట్లు కొట్టడం అక్కడే చేయొచ్చు కదా. ఏం చేయదు, లేకపోతే భలే ఉంది భలే ఉంది వరుసగా వస్తాయి. ఈ వరుసగా పెట్టడం మానేయండి. అన్నీ నేను డిలీట్ చేసుకోవాల్సి వస్తుంది నా వరకు. అందరికీ డిలీట్ చేస్తే నొచ్చుకుంటారని తీయట్లేదు. ఆ రోజు కృష్ణుడు చూసినట్టే ఉంది అనుభవం నేను చూస్తే. ఇప్పటికి వచ్చిందా దొంగలు పట్టి 6 నెలలకి కుక్కలు మురిగినట్టు. మరి అప్పుడు ఆవిడ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ ఇమీడియట్ గా పెట్టాను. నెక్స్ట్ డే కామెంట్ చేద్దా. ఇప్పుడు నేను అడిగితేనా ఆ పోస్టర్ కోసం అందరూ ట్రై చేయండి. అసలు ఆ బెండ్ చూసారు ఎంత గొప్పగా ఉందో. బ్యాక్ టు పోస్చర్. చేతులు పెన వేసుకోవాలి. రైట్ రిస్ట్ ని లెఫ్ట్ హ్యాండ్ తో క్యాచ్ చేయండి. బాడీ ప్యాక్ అయిపోతుంది, గమనించండి చెస్ట్ లెవెల్లో.
Come back. Leg change. Left leg beside the right. అసలు ఈ కాలు ఎటుంది అటు కదా చేతులు రామ ఆటిస్తాయి బ్యాక్ పొజిషన్లోకి వెళ్దాం లెఫ్ట్ రిస్ట్ రైట్ హ్యాండ్తో క్యాచ్ చేయండి కాలు మార్చాలి అయితే అలాగే కాలు ఎత్తండి ఫీల్డ్ అవ్వాలి నాకు back. Hands rotate చేద్దాం hands stretched straight, legs 1 feet apart. Concentrate చేయండి. Look straight and concentrate. భుజాల నొప్పులు వచ్చేదాకా మీ కెపాసిటీ టెస్టింగ్ ఇది. degrees రొటేట్ చేద్దాం. వీలైతే కనురెప్ప ఆర్పకుండా చూడండి. ఇండైరెక్ట్గా ఐ ఎక్సర్సైజ్ అయిపోతుంది. స్లోమా స్లో స్లో చాలా స్లో. దుర్గానా మీ పేరు? మీరే. స్లో స్లో పద్మ చూడండి. స్లో ఎదురుగా పద్మ. స్లో మెయింటైన్ చేయండి. రివర్స్. వెరీ స్లో నానా. చెవులకి కొంచెం పైకి కొంచెం కిందికి రెండు మధ్యలో హాల్ట్ ఏంటి? పెయిన్ రావాలి. పెయిన్ ఎంజాయ్ చేయాలి కదా. కావాలని ఉంచాను. నో ఓ వాస్తారు ఏంటది అది ఇప్పుడేంది? పెయిన్ రావాలి. రాని రెండోసారి. ఓ అమ్మో రానివ్వండి, ఏం కాదు, మేము ఉన్నాగా. పామ్స్ ఫేసింగ్ ది స్కై, ఫింగర్స్ పాయింటెడ్. వెరీ గుడ్. బిగబట్టేసింది ఇప్పుడు. పాయింటెడ్ ఫింగర్స్ ఆన్ ది షోల్డర్స్. రొటేట్. నీకు టెస్ట్ ఇది. మీ భుజాల్లో ఎంత స్ట్రెంగ్త్ ఉందో తెలిసిపోతుంది. ఓ మేరీ, ఇంత 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 ప్రెషర్. ముఖం అంతా మసాజ్ అవ్వాలి కదా. చీక్స్ మసాజ్ అవ్వాలి. చీక్స్ మసాజ్ అవ్వాలి. రివర్స్. అదే జుట్టు డిస్టర్బ్ అవుతుంది. ఏంటంటే జుట్టు సర్దుకుంటారా, ఆసనం చేస్తారా? Come back and relax. భుజాలు సర్దుకోండి. మీ ఇద్దరికి బలి సెట్ అయింది. మీ ఇద్దరికి అయిపోయింది అన్నాక గంతే అనమాట. గడియలు మొదలు వదిలేస్తారు. పని అయిపోయింది. చేశాను. ఆవిడ ఎత్తారు. కూతురు ఎత్తి నేను కర్రసామికి వెళ్తున్నాను, పెద్దమ్మ పర్మిషన్ తీసుకున్నావు అని అడిగా. ఏం మాటలు లేవు. తోలు తీస్తారు రేపటి నుంచి రాకపోతే అన్నారు. రారుగా. అయిపోయింది సార్, ఇంకో 4 రోజులు అయిపోయింది. గ్రూప్ నుంచి తీసేస్తే అప్పుడు బుద్ధి వస్తుంది. చెప్పాను మర్యాద తీసేస్తాను తర్వాత చూస్తాను. ఆవిడ అసలు నా ఫోనే ఎత్తదుగా. అక్షంతలు పడతాను గ్యారెంటీ. ఇప్పుడు గురువుగారు ఇక్కడ మీరు రానే అనుకున్నారు. కాలు పట్టేసింది. నరం ఎక్కడ పెట్టిందో తెలియదు. కాలు అడిగి పెట్టలేదు. ఏం చేయాలన్నారు కదా. జెండు అదేది మూడు అది ఇది రాశాను కదా 4 వరకు. గెట్ రెడీ ఫర్ వృక్షాసన్. అది వెళ్ళినప్పటికి జీవన
ప్రయాణంలో అదొక భాగం అయిపోయింది. మీరు తగ్గించమని ఎట్లా సార్? లుక్ స్ట్రైట్ అండ్ కాన్సన్ట్రేట్. రైట్ లెగ్ స్ట్రెంథెన్ అవుతుంది, గమనించండి. కాలు ఎల్ షేప్ లో ఉండాలి. లెఫ్ట్ లెగ్ ని వెనక్కి తోయండి. చేతులు స్ట్రైట్ ఉండాలి. మోచేతుల దగ్గర ఎట్టి పరిస్థితిలో బెండ్ వద్దు. అక్కడెందుకు శ్వాస? ఎందుకు ఇక్కడ పడితే అక్కడ శ్వాస. కమ్ బ్యాక్, లెగ్ చేంజ్. పోస్చర్లో ఉన్నప్పుడు శ్వాస నార్మల్ అండి. వస్తేమని భయపడి నా లెగ్ వెనకాలి. అది come back, relax. Hastapadasana, left hand on your left hip, raise the left leg up, catch the left toe with right hand, straighten the leg. Pada Hastasana. వెరికోస్ పెయిన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎగిరిపోతాయండి. రైట్ 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 రైట్. సుహాసినికి ఎన్నిసార్లు చెప్పినా ఈవినింగ్ క్లాస్కి రావట్లేదు. నేను వచ్చారా? నేను డ్రైవ్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేస్తున్నారు. తెలియదు కదా, చెప్పాను. వేలు పట్టుకోండి, ఉంది ఇలా పెట్టండి, ఇలా ఇలా పెట్టి చేత్తో ఆ చేత్తో తీసుకోవాలి. ఆపోజిట్ హ్యాండ్. కమ్ బ్యాక్, లెగ్ చేంజ్. బియాండ్ ది రైట్ లెగ్, బియాండ్ ది లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ అప్. ఈ చెయ్యి నడుము మీదే. మొన్న ఈవినింగే పెట్టేశారు. 56 to 60 మొన్న ఈవినింగే పెట్టేశారు. నిన్న ఊర్లో ఉంటారు. ఇప్పుడు టూ క్యాచ్ చేయడానికి ట్రై చేయం. అది అది నువ్వు పడవు, నువ్వు పడవు. అది 6 to 60 పెట్టారు. నైట్ పెట్టారు. మొన్న నైట్ పెట్టారు. అది come back. సూపర్. Padahastasana variations. Heels together, legs apart, hands to go up, inhaling. Exhaling, bend at the hip. Touch the toes. కాలి బొటన్ వేలిని టచ్ చేయండి. మోకాళ్ళు ఎట్టి పరిస్థితిలో బెండ్ కాకూడదు. ఎంత వీలైతే అంత అక్కడి నుంచి నొక్కండి, అంతేగాని మోకాళ్ళు బెండ్ చేసి డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్. Palms on the ground with a deep exhalation. Catch the ankles from behind with a deep exhalation, forehead to the knee. Inhaling, come up. Exhaling, hands down. No back bending ledu. Get ready for Trikonasana variations. Jump and separate your legs 3 to 3.5 feet. లాగండి చేతులు, లాగాలి లాగాలి లాగండి. Right hand to left leg, left hand to right leg. Each time with a deep exhalation. మా చేయి పైకి వెళ్ళాలి. ఇటు తిప్పేనా? ఈ చేయి రైట్ హ్యాండ్ పైకి వెళ్ళాలి. మెడ తిప్పి పైకి చూడండి. మెడ తిప్పండి పైకి, పైకి చూడాలి. చెయ్యి గుండా పైకి చూడండి.
డాక్టర్ ఏమన్నా ట్రై చేస్తున్నారా? సూపర్ సార్. నిన్న కూడా చాలా బాగా చేశారు. చాలా మంది అడుగుతున్నారు అన్న ఇంకా అడుగుతున్నారా? మర్చిపోవాలి కావాలి ఇప్పటికి. కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్. విశ్వనాథరాజు గారా? చెప్పేగా ఒకటే ప్రాబ్లం. నన్ను చూడంగానే హరే కృష్ణ అంటారు. నా బీపీ పెరుగుతుంది. హ్యాండ్స్ ఆన్ ది హిప్స్, లెగ్స్ 1 feet అపార్ట్. శ్వాస తీసుకుంటూ తల పైకెత్తండి. బెండ్ ఎట్ ద హిప్, ఎక్సెలింగ్. బాడీ ప్యారలల్ టు ది గ్రౌండ్. చూడండి పక్కన ఆయన వేరే గ్రహానికి వెళ్ళి వస్తుంటారండి. ఇక్కడ చెప్పేవన్నీ ఆయనకి రివర్స్ గా వినిపిస్తాయి. వదిలేయండి. కరెక్ట్ ఉన్నారు. కొంచెం తల పైకి చూడండి, పైకి చూడండి అంతే. మోకాళ్ళు బెండ్ చేయకుండా ఎంత బెండ్ అయితే అంత సూపర్ ఉంటుంది బాడీ. కొంచెం పైకి రండి. మీరు చాలా బెండ్ అయ్యారు. ఇంకా ఇంకా కొంచెం పైకి. అది పొజిషన్. అంత బెండ్ వచ్చింది మీకు. సూపర్. పిక్కలు తొడలకు వెనక భాగం ఫుల్ స్ట్రెచ్ అవుతుంది, గమనించండి. ఇప్పుడు బాడీని వదిలేయండి, స్వింగ్ అవ్వండి. బాడీని స్వింగ్ చేసేయండి. బాడీని జస్ట్ వదిలేస్తున్నాం అంతే. పద్మ చేతులు నడుము మీద ఉండాలి, వెనక్కి కాదు. అది వదిలేండి. బాడీని వదిలేండి. ఇలా స్వింగ్ అవుతున్నప్పుడు ఇంకా స్ట్రెచ్ గమనించండి. శ్వాస తీసుకుంటూ పైకి రండి. బొటన్ వేళ్ళని అలాగే ఉంచి రొటేట్ చేయండి. 2 చిటికెన వేళ్ళు కలుస్తాయి. బ్యాక్ బోన్ కి మంచి సపోర్ట్ వస్తుంది. బెండ్ బ్యాక్వర్డ్స్, ఎక్సేలింగ్. ఇన్హేలింగ్, కమ్ అప్. మంచిగా గారు సూపర్ అమ్మా. హ్యాండ్స్ డయాగ్నల్ గా రొటేట్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ రైట్ కి, రైట్ హ్యాండ్ లెఫ్ట్ కి. రివర్స్. నేను ఎందుకంటే పరజ్ఞానం అయిపోయింది. ఒక్క నిమిషం అందరూ వినండి. గురువు గారు ఏమన్నారు, నాకు బీపీ పెరిగిపోతాను. అందరికి పెరిగితే ఒక రకం, కానీ గురువు గారికి ఎలా పెరిగితే దాన్ని మీరు చేసే చేస్తాలకి అది తప్పదు. మీరు చేసే చేస్తాలకి పెరుగుతుంది. తప్పేంటి? అనవసరంగా నా బీపీ ఇంకా పెంచుతున్నారు ఇప్పుడు. తప్పు అని ఇందాక ఎవరో హలో అంటే హరే కృష్ణ నాకు బీపీ పెరిగిపోతా అన్నారు. అది బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది సార్, స్టోరీ మనకు తెలియదు కదా. అది నేను ఆయనతో అన్నాను. అది నేను విన్నాను. విశ్వనాథరాజు గారు అని పేరు కూడా చెప్పి అన్నాను. అదే సగసగ మీరు మాట్లాడద్దా? నేను ఇప్పుడు మీ మాటతో నా మళ్ళీ నా బీపీ పెంచుతున్నారు. లైవ్ లో ఉంది. అందుకే ఆయన ఎప్పుడు స్టూడెంట్స్ వల్లే పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని చూపిస్తా. ఇలాంటప్పుడు వెంటనే తిప్పేరా. ఇలాంటప్పుడు వెంటనే తిప్పే, లేకపోతే ఆన్లైన్ వాళ్ళంతా నన్ను అనుకుంటారు. ఇదిగోండి, దిస్ ఈస్ ది జెంటిల్మెన్. అనవసరమైన కామెంట్ చేస్తారు. ఈయన నా బీపీ పెంచుతున్నారు, నేను తప్పు మాట్లాడతాను అంటున్నారు. తప్పు కాదు, రాకూడదు మీకు అన్న. తప్పు మాట్లాడాలి అన్నారు. దీంట్లో ఉంది, మీకు వినిపిస్తా. ఆ పార్ట్ మాత్రమే తీసి మీకు క్లిప్ పెడుతున్నా ఈరోజు. రాకూడదు బీపీ అన్న. ఎందుకు సార్? దీన్ని క్లిప్ పెడతాను కదా, వదిలేయండి. హాయ్, అన్ని మీరే.
ఆయన పర్లేదండి, అగ్ని సాధ్యం నేను పోస్తా ఉంటాను. అగ్ని సాధ్యం పోస్తాను. మీకు మొన్న ఏం చెప్పాను, నేను లేకపోతే అంటే నేను ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను అని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నా, వనస్థలపురం నా ఇల్లు ఉంది, దాన్ని 15 లక్షలు పెట్టి బాగు చేయించి ఫస్ట్ ఫ్లోర్కి అక్కడికి నేను ఇంకో ఈ ఇయర్ అన్నికి నేను షిఫ్ట్ అయిపోతున్నా. నేను ఎంత సైలెంట్ అనే మాటలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా నిన్ననే డిసైడ్ చేసుకున్నాను నాట్ టు గో. వెరీ గుడ్ సార్. ఉంది ఏమండి, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది? నాకు దుబాయ్ లో 150 మంది ఫాలోవర్స్ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు వెళ్ళిపోవడానికి, నిన్న డిసైడ్ చేసుకున్నారంటే వెళ్ళకూడదని. అందుకే ఆయన చెప్పాను, నేను దుబాయ్ గారు కూడా చెప్పాను వెళ్ళిపోతున్నానని చెప్పాను. వెళ్ళట్లేదు అనేది నిన్న సూర్యాపేట దాటిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఏదో గుర్తొచ్చింది. వెళ్ళకూడదు, ఇక్కడ చేయకూడదు అనుకున్నా. అంటే మేము ఆపకుండా వద్దాం అనుకున్నాం, అందుకే డిసైడ్ అయిపోయింది నాట్ టు గో. కనుక ఇప్పుడు టార్గెట్ 100 మంది అవ్వాలి మనకి. అది ఓకే, దీన్ని పెంచండి, దీన్ని డబుల్ చేద్దాం. ఓకే, 60 అంటే కూడా ఎంత భలే ఉంటుందండి. లేదు, నిన్న ఎస్టిమేషన్ అయింది, ఇక్కడ దాకా అడిగారండి. వాళ్ళు అక్కడ దాకా తీసుకున్నారు, ఇక్కడ దాకా రావాలి ఫ్లోరింగ్. అచ్చా, అదే అర్థమైందా? ఇక్కడ కూర్చునేది వేరే కదా, ఇది ఎక్స్చేంజ్. యోగా చేయకపోయినా కానీ మీరు ఉన్నారంటేనే అది ఒక ఏమండి, యోగా ఫ్యామిలీ అలా అలవాటు అయిపోయాం. అవును సార్. నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ యోగా ఫ్యామిలీ హెడ్ నేనే అయ్యాను. కమ్ బ్యాక్. ఈ అరుపులు ఉండవు కదా మీకు, మేడం చెప్తారు, డౌటే లేదు. మేడం చెప్తే గురువు చెప్పినట్టు ఉంటది. అప్పుడు బాడీ ప్రెజెంట్ ఉండేది, మైండ్ ఆబ్సెంట్. కానీ మీరున్నారంటే ఒక అల్లరి గురువు గారు చూస్తారు. అల్లరికి ఆర్జం పోసేది మీ ముందు అలాంటి వద్దు, మనకంత లేదండి. వీరాసనం పెద్ద డైలాగ్ అసలు ఛాన్సే లేదు ఆ మాటకి మన దగ్గర. విడ్రా వెంటనే వీ షేప్ వచ్చేయాలమ్మా. బాడీ వెనక్కి తీసుకోండి, బాడీని వెనక్కి తీసుకోండి. ఓన్లీ కాలు మాత్రమే బెండ్, కాలు మాత్రమే బెండ్. బాడీ వెనక్కి తీసుకోండి. రా రా పిలుస్తున్నాడు ఎందుకు? రా రా పిలుస్తున్నారేమో. హ్యాండ్స్ నమస్కారం ముద్ర. ఇద్దరు రాజులు కలిశారు, మేమేం చేస్తాం? మా మేడం మా దగ్గరే ఉంటారు, మా అమ్మాయి మా దగ్గరే. అచ్చా, సూపర్ సార్, మామూలుగా చేయట్లేదు మీరు. లక్ష్యం, అద్భుతమైన ప్రయత్నం సార్ మీది. మీ ప్రయత్నం మామూలుగా లేదు. పైరు బ్రాండ్ మాట్లాడినిస్తారా? ఇవేవో ఇక్కడ ఉంటే చూడండి, అవి పగిలిపోతాయి కదా అక్కడ. అంతా ఉంటారు కానీ ఎక్కువ మాట్లాడరు అసలు. నమస్కారం ముద్ర. కమ్ బ్యాక్, రిలాక్స్. అలాగే ముందుకు పడిపోండి. పడిపోవాలి, ఏమన్నా డౌట్ వచ్చిందా? అలాగే ముందుకు పడిపోవాలి. అది పద్మ పడిపోయింది. కమాన్, 5, 2, 3, 4. రాజుగారు చేసినట్టే, కాకపోతే వీలైతే వరకు. అది సుబ్బయ్య గారు కూడా, అబ్బా అబ్బా అబ్బా, సుబ్బయ్య గారు పడిపోయారండి ప్రాక్టికల్గా.
వెంకటలక్ష్మి గారు ఎస్. నాకే భయం వేస్తుంది చివరికి, చెప్పేవాడికి భయం. వెళ్ళిపోండి, బస్కి వెళ్దిద్దామా, రండి. టచ్ అవ్వకపోతే మన లేవలేంగా. టచ్ అవ్వకుండా చేయండి, ట్రై చేయండి. మీరువా అది కాదు, కింద పడినప్పుడు కింద పడకూడదు. మరి టచ్ అవ్వకపోవడం అంటే ఏంటో మాకు తెలియదే. టచ్ అవ్వకూడదు, పైకి అందలేదు, కింద కూడా టచ్ అవ్వకూడదు అన్నాడు. ఏం టచ్ కాకూడదు, రిస్ట్ మీదే ఉండాలి. ట్రై చేయండి. అది ఏ జ్యోతి ఇలా తీసేస్తుంది జ్యోతి. అంత వద్దులేమ్మా, మన స్టైల్ మనం వద్దాం, మన ఏజ్కి రెస్పెక్ట్ ఇద్దాం. మన ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి సార్. అమ్మా సురేష్ గారు చేస్తున్నాను బాబు, రండి. వెరీ కమాన్. పై చూడాలి. అది రాధే రాధే ఎక్కడా లేవండి. చక్కగా పడుతున్నారు అమ్మా. నేను చూస్తుంటే ఏమిటన్నా ఈగిల్స్ అయి పనిచేస్తుంది, గూగుల్ కన్ను పనిచేస్తుంది. ఫోన్ చేయండి. కొంచెం కిందకి పెట్టాలి సుమిత్ర గారు. బల్ల, ఓ చిన్న బల్ల. ఆయనకి ఈరోజు క్లిప్ పంపిస్తున్నా. మొన్న అచ్చికిచ్చా క్లిప్ పెట్టానా. హరే కృష్ణ అనొచ్చు కదా. ఈ 21, 22 నంబర్ ఏంటి కౌంట్ నంబర్. హరే కృష్ణ అంటే నంబర్ తెలియదు. అప్పుడు ఎంతసేపు అక్కడ కూడా మళ్ళీ అమ్మా హరే కృష్ణ హరే కృష్ణ ఇదేంది కౌంటింగ్. తను చేస్తుంది. రిపీట్ రిపీట్. ఒక సెకండ్కి 5 లెక్క పెట్టేస్తున్నారు. పద్మా హోల్డ్ చేయండి, హోల్డ్ చేయండి. రిలాక్స్ రిలాక్స్. నడుము నొప్పితో సహా ఎగిరిపోతుంది. మొత్తం బాడీ లేపు. అదే అది అది కావాల్సింది. పిచ్చ ప్రెషర్ వస్తుంది. గెట్ రెడీ ఫర్ శలభాసన్. చేతులు తోడల కింద పెట్టండి. రైజ్ ది రైట్ లెగ్ అప్. సెపరేట్ అయిపోవాలి. కాలు సింగిల్ పీస్. డోంట్ బెండ్ ఎట్ ద నీ. కమ్ బ్యాక్. లెగ్ చేంజ్. Come back. Now both the legs up. తొడలకి చేతులకి మధ్యలో ఒక 1 ఫీట్ గ్యాప్ కావాలి నాకు. చేతుల కిందకే. చేతులకి సపోర్ట్ ఇవ్వద్దు తొడలకి. రిలాక్స్ రిలాక్స్. నేను టీవీలో మంచిగా సత్యాన్ని వచ్చి చెప్పాడు. వాడికి బుద్ధుందా? నాకు తెలియదు. ఆయన చెప్పింది చూశాను. నేను పొరపాటును నేను చూశాను, అందుకని అంటున్నా. నిన్న ఆ టైంలో భుజంగాసనం ఒక్కటే చెప్పాడు. అవును వినండి, అందుకే నేను ఆ మాట అన్నాను. అది కరెక్ట్ కాదు నాకేండి. ఏమండి, ఒక స్టేజ్కి వచ్చాక టీవీ ఫిగర్ అయిపోయాక వాళ్ళు ఏం మాట్లాడితే అదే వేదం. ప్రాబ్లం అది. వదిలేండి. ఒక ఆవిడ చేస్తుంటే అని చెప్తున్నాను. రేపు అడగదాం అనుకున్నా, అడిగాను. గెట్ రెడీ ఫర్ చక్రాసన. చక్రాసనం వద్దు, ధనురాసనం. ధనురాసనం. క్యాచ్ ది యాంకిల్స్ ఫ్రమ్ బిహైండ్.
ఇంత చేస్తున్నా నాకు పొట్ట తగ్గట్లేదేంటి? వెంకటలక్ష్మి గారు తగ్గిపోతుంది, ఫుల్ వస్తుంది. నేను ఇంకా మా తోడలు పైకి లేవాలి, తోడలు లేవట్లేదు. స్వింగ్. బైపాస్ అయిపోయిన పేషెంట్ నేను లేస్తున్నా, మీరు ఎందుకు రావట్లేదు? స్వింగ్ రావట్లేదు. రోల్ రోల్ రోల్. అది పడిపడి ఏం కాదు. అది అది జ్యోతి ఎన్ని రాను అక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నావు. తిరిగిపోండి. గడి మీద టచ్ అయితే ఏం నష్టం లేదు. అది అది కమాన్ గో గో. అది సుమిత్ర గారు ఏమనుకోరు. అది కమ్ బ్యాక్, రిలాక్స్. అసలు ఒక మొత్తం ప్లాస్టిక్ షీట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా స్ప్రెడ్ చేద్దాం. అంత పెద్ద తీసుకొని దానిపైన మ్యాట్లు వేసుకుందాం. గార్డెన్లోనే చేద్దాం. దిగనండి, మనం షీట్ వేసేస్తాం. అంత పెద్ద షీట్, ఆ రేంజ్ షీట్ ఒకటి తీసుకొచ్చాం. ఏం కాదు, కానీ దాన్ని ఎక్కడ పెట్టాలి అనే సమస్య. తీసుకురావడం నేను తీసుకొస్తాను, కానీ ఎక్కడ పెట్టాలి అంత అంత పెద్దది ఫోల్డ్ చేసి అండి. సరే ఇక్కడ పెడితే ఏం కాదా అబ్బాయి గారు? అండి కట్ చేసేస్తారు. సార్ అంత పెద్ద షీట్ తీసుకొద్దాం. మీరు ఉండండి, ప్రతిదానికి మీరు వచ్చేస్తారు. ఆగండి మీరు. అదే పర్మిషన్ ఇస్తే అంత పెద్ద షీట్ తీసుకొచ్చండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. Get ready for Naukasan. Hands stretch చేయండి. పొట్ట మీద స్వింగ్ అవ్వాలి. శ్వాస నీకు పొట్ట లేదు, ఇంకా పొట్ట లేని ఈ అమ్మాయి చేస్తుంది. మా అమ్మాయి మంజుల గారు ఏంటి చూస్తున్నారు? నేను వస్తున్నాను. అయితే చేతులు స్ట్రెచ్ చేయండి ముందుకి. స్వింగ్. కాళ్ళు కింద పెట్టండి అమ్మా. పొట్ట మీద ఊగండి. శ్వాస తీసుకొని పైకి లేవండి. శ్వాస తీసుకొని పైకి లేవండి. అది మా స్టార్ట్ చేస్తే చాలు వస్తుంది. ఎంత వస్తే అంత చేయండి మా మంజుల, ఎంత వస్తే అంత చేయండి. చేతుల పైకి. అది చేతులతో సహా. అది అది ఏం కాదు, అన్ని పోతాయి. అన్ని పోతాయనే కదా. అది కమాన్ బ్యూటిఫుల్. అది అర్థమైందా? అప్పుడు మీరు అర్థమైనా చేస్తారు. ఇప్పుడు మీరు చేయండి చేయండి. మా శ్వాస తీసుకుంటూ పైకి లేవండి. ముందు మీరు చూడండి. ఇప్పుడు మా పొట్టని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాము. అరివివ్వం. అబ్బా ఏమైంది? ఏం కాలేదు. గెట్ రెడీ ఫర్ విష్ణుమూర్తి పోస్చర్. రైట్ సైడ్కి టర్న్ అయ్యి బాడీ స్ట్రైట్ ఉంచండి. రైట్ హ్యాండ్తో అటు రైట్కి టర్న్ అవ్వమన్నారు. రైట్ హ్యాండ్ని పిల్లోగా యూజ్ చేయండి. రైట్ హ్యాండ్ రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ పైకి స్వింగ్ పెండ్యులం లాగా.
రైట్ హ్యాండ్ నెక్కి సపోర్ట్ ఇవ్వండి. నెక్ దగ్గర దుర్గా, నెక్కి మెడకి అద్ది, లేకపోతే మెడ నొప్పి వస్తుంది. చెయ్యిందుకు ఆగిపోయింది పద్మ, పద్మ చెయ్యిందుకు ఆగిపోయింది. రెండు రెండు కలిపి టర్న్ లెఫ్ట్. బ్యూటిఫుల్ క్యాచింగ్ అక్కడ కూడా. మా అందరూ కాల్ టచ్ చేసేస్తున్నారు. సునంద కూడా, మా అక్కగారు, రాధే చెప్పనే వస్తుంది. మంజుల గారు కూడా టచ్ చేస్తున్నారు. వావ్, రామరాజు గారు దీంట్లో ఎక్స్పర్ట్. సుబ్బయ్య గారిది టచ్ అయిపోతుంది. నేనే ఆటమైన అవుటా. అరే ఇదేమన్నా క్లాక్ టవరా పద్మ? దీన్ని అలాగే ఉంచావు, దీన్ని స్వింగ్ రెండు. కమ్ బ్యాక్, రిలాక్స్, చైల్డ్ పోస్చర్. రాజుగారు పిల్లల్ని పెంచలేదా మీరు? నా వైపున చెయ్యి కిందకి పెట్టండి. ఈ చెయ్యి కిందకి, ఈ చెయ్యి కిందకి, మొత్తం ఫ్రీ. అది కరెక్ట్. దుర్గా ఈ చెయ్యి కిందకి పెట్టండి, ఈ చెయ్యి కిందకి, ఈ చెయ్యి కిందకి పెట్టండి. పోస్టర్ అలాగే ఉంచండి. అటే అటే అటే. అది ఆయన పెద్ద దొంగ. నేను చెప్తే కూడా వినట్లేదు. ఏది బాగుంది? అది కాదు, రివర్స్ ఉన్నారు మీరు. పాకిస్తాన్ వాడు చేసిన పనులన్నీ చేస్తున్నారు. ఆ చెయ్యి అటు కాదు, మీరు ఎట్టున్నారో ఆ చెయ్యి మీకు ఇలా ఉండాలి. రెండో చెయ్యి కిందకు ఉండాలి. ఈ కాల్ బండి చేయండి. ఏదో ఫస్ట్ టైం వచ్చినట్టు చేస్తున్నారే. ఇది కదా ఇండియన్ అయ్యారు ఇప్పుడు. గెట్ బ్యాక్. రెండు చేతులు తల వెనక భాగం మీద పెట్టండి. రెండు చేతులు తల వెనక భాగం మీద పడుకొని, గడ్డం మాత్రమే భూమికి టచ్ అవుతుంది. ఇన్హేలింగ్ అప్, స్వింగ్. ఓన్లీ ఫ్రంట్ పోర్షన్ మాత్రమే. కాళ్ళు లేవట్లేదు, కాళ్ళు లేవట్లేదు అంటే చెప్తారు. కాళ్ళు కిందకు వదిలేయండి, వదిలేండి, వదిలేండి. కాళ్ళు కాళ్ళు వదిలే తల్లి. బోల్ట్ కూడా పెట్టద్దు, ఫ్రీగా వదిలేయండి. పద్మ ఫ్రీగా వదిలే, కాళ్ళు ఫ్రీగా వదిలేమ్మా. బోల్ట్ వద్దు తల్లి, మీరు కాళ్ళు ఫ్రీగా వదిలేమ్మా. ఇప్పుడు చేయండి. నాకు శ్వాస వినిపించట్లేదు. కిందకి వెళ్ళినప్పుడు శ్రీంకారం రావాలి. ఇందాక నెమలి అరిచింది చూసారా? ఆ సౌండ్ వస్తుంది. వాసిని ఎక్కడ కర్మరా అన్నట్టుగా ఏంటి నెమలి అరుపు వస్తుంది. ఖచ్చితంగా అదే సౌండ్ వస్తుంది. నెమలి అరుపే వస్తుంది. నేను దగ్గరికి అలాగే వస్తుంది సేమ్. ఓకే చెప్పాను. ఆ మాతల్లి మాకు తెలియదు. చేతులు వెనకాల ఫోల్డ్ చేయండి. నడుము మీద ఫోల్డ్ అన్నాను. నడుముని పట్టుకోమని లేదు. ఓ తల్లి ఫోల్డ్ ఫోల్డ్ చేయండి. చేతులు వెనకాల కట్టుకోండి మహాప్రభో. అప్పుడు ఫేస్ బాడీ లిఫ్ట్ అవ్వట్లేదు, ఓన్లీ కాళ్ళు లిఫ్ట్ అవుతాయి. కాళ్ళు సింగిల్ పీస్ గా, మోకాళ్ళు బెండ్ కాకూడదు.
చేసింది లిఫ్ట్ అవుతుంది, ఫేస్ లిఫ్ట్ అవ్వకూడదు. ఒక కాలు కాదు రాజుగారు, 2 కాళ్ళు ఉన్నాయి మనకి. కాదా, ఒకటే ఉందా? నేను బట్టి కుందేలకి 3 కాళ్ళు అన్నట్టు, 4వ కాళ్ళు ఉంది కదంటే దాన్ని ఇరగొట్టి ఇదిగో 3 అన్నట్ట. మీట్ అయిపోయి అదే మా అక్కగారు ఎలా చేస్తున్నారు అక్కడ. సునంద సూపర్, మా ఇద్దరు అక్కలు మామూలుగా లేదు. ఏ కమాన్ మంజుల సూపర్ అమ్మా. రిలాక్స్ రిలాక్స్. కొత్త కొత్త చేతులు కడిగి కుట్టేస్తున్నారు. నేనేం అస్త్రాలు యూజ్ చేయట్లేదుగా, తిరగొట్టుకుంటే కొట్టుకోండి, మాకెందుకు. సరైపోతాయండి, అన్ని సరైపోతాయి. చేతులు స్ట్రైట్, చేతులు కాళ్ళు 2 పైకి ఎత్తండి కొంచెం. 2 inches. రోల్ 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 రోల్. మేము చూడండి ఇద్దరం ఎట్లా అడ్జస్ట్ అవుతున్నాం, మ్యాట్ మీదకి వెళ్ళిపోతున్నాం, టచ్ కూడా కావట్లేదు. రోల్. ముగ్గురు కలిసి ఏమన్నా ఉందా ఇక్కడ? సూపర్ అండి. సుబ్బయ్య గారు ఎలా తీసేస్తున్నారు. కాళ్ళు పైకే కొట్టుకొని ఏం కాదు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. కమ్ బ్యాక్. భుజంగాసన్ ఫాలోడ్ బై సర్పాసన్. ఈ పొజిషన్లో ఉండండి, సర్పాసనంలో ఉండండి. కడుపు కండరాలు సాగుతాయి. పైకి చూడండి. Come on the knees. Bend your body. Complete bend. Back up. Back up. బ్యూటిఫుల్ ప్యాకప్ అండి. ఈ స్టైల్లో మీరు మా అక్కగారు అయితే మామూలుగా లేదు. మనక్క చేతులు వెనక్కి పెట్టండి, వీలైతే వీలైతే. అదే అది మామూలుగా లేదు. ఇన్హేలింగ్, కమ్ అప్, కమ్ బ్యాక్, కమ్ అప్. ల్యాండ్ ఇన్ వజ్రాసన్, కింగ్ ఆఫ్ పోస్చర్స్, వజ్రాసనం. భోజనం తిన్న వెంటనే ఈ ఆసనంలో కూర్చోండి. 2 నిమిషాల్లో కరిగిపోతుంది, అరిగిపోతుంది, తిరుగులేదు. దీనికి రామరాజు గారు ఐకాన్. గంటల తరబడి కూర్చుంటారు. ఏంది ఇది? ఎందుకుంది? రాజుగారు సావాసం ఇలాగే ఉంటుంది. అన్నీ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. మొన్న పట్టిందండి ఎంతో నిద్రలో ఏంటో. ఏం చేయాలి? అది ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్సర్సైజ్ కాదు, ఆయిల్తో మసాజ్ చేస్తాం. ఆయిల్ మసాజ్ ఉందండి. ఏం ఆయిల్? హోమియోపతి. హోమియోపతిలో ఆయిల్స్ ఉన్నాయి చెప్పండి. దొంగలమ్మ. హోమియోపతిలో పిల్స్ ఉన్నాయి, ఆర్సినా, ఆల్బమ్, చాలా ఆయుర్వేదంలో ఉంటాయి. లేరెడ్డి గారి దగ్గర తగ్గిందండి. ఏమా సంధ్య సుధా, సంధి సుధా ఆన్లైన్లో తెప్పించండి. సంధిని మీకు పిక్చర్ పెడతాను. ఎనీ జాయింట్ పెయిన్స్కి జస్ట్ అలా రిలీజ్ చేయండి. ఒక 4 రోజులు రాయండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రిలీజ్. తిరుగులేదు. అక్కగారు చెప్దాం అనుకున్నా కానీ డిసైడ్ అయిపోయారు కాబట్టి నేను ఏం మాట్లాడాను.
అవునా? మరి అయితే నాకు ఛాన్స్ ఇస్తారా? నేను మసాజ్ చేస్తాను. మీరు మీ సెల్ఫ్ మీకు చేయాలి. ఇక్కడ చేస్తాను. నాకేం అబ్జెక్షన్. ఆయిల్ అంటే ఆయిల్ 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 ఆయుర్వేదం అంటే ఆయుర్వేదం. దాని పేరు ఏదైనా పెట్టండి. ఆయిల్ ఆయిలే. ట్రాన్స్ఫర్ ఆయిల్ కూడా బాగా పోయింది. ఏమండి? ట్రాన్స్ఫర్ ఆయిల్ కూడా పోయింది. పాతది ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఎవడిస్తాడు సార్? ఎవడు ఊరికి ఎవడు తీస్తాడు దాన్ని? ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకుంటే ఏమైపోతుందో తెలుసుగా. దొరకదు. దొరికితే మాత్రం తిరుగులేదు మీరు చెప్పింది. ఎస్ సిట్ కంఫర్టబ్లీ. అబ్బా పద్మ గారు పోస్టర్ చూడండి. ఇలాంటి క్లిక్ కొట్టాలి కదా, ఇలాంటి కదా క్లిక్ కొట్టాలి. తెలిసి అమ్మా కాదు మూతి కూడా కొంచెం ఒక్కరు పెట్టి ఎంత గొప్పగా ఉంటుందో. ఏంది నా గురించి నేను ట్రాన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ ఎలా తీస్తారా అలాంటప్పుడే వస్తాయి కొన్ని పొజిషన్. మనం పెట్టమంటే పెట్టలేము. అది పెట్టమంటే పెట్టలేదు సార్. ఆ టైంలో వస్తుంది అంతే. అదే నేను అంటున్నా, ఆ పేరుకు తగ్గట్టు వాళ్ళు పెట్టారు. కాలిపోయిన ఆయిలే పనికి వస్తుందండి. ఆయిల్ చేంజ్ చేయాలి. వచ్చిన ఆయిల్ పనికి చేంజ్ చేసామంటే టేక్స్ అది మొత్తం ఎలక్ట్రిసిటీని పట్టుకొని ఉంటుంది కదా, దానివల్ల అది పాడవుతుంది. ఆయిల్ బ్లాక్ అవుతుంది, డ్రై అవుతుంది, బాగా తిక్కనే. ఆ తిక్కన ఆయిల్ రాసాము అంటే దాంట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ దీంట్లోకి వెళ్ళిపోతుంది, మోకాళ్ళలోకి వెళ్ళిపోతే అసలు ఎనర్జీ ఇలా వచ్చేస్తుంది. రిలాక్స్ రిలాక్స్. దొరకడం కష్టం. అప్పుడు మనం అలాగే మిగిలిపోతాం స్టాచ్యూ లాగా. అది ఎప్పుడో చక్ అంటది, అది మన మీద పడి మనం అలాగే ఉంటాం. ఇవన్నీ జరిగే పనులు కావు. లేదండి, త్వరలో ట్రాన్స్ఫర్ వన్ చేంజ్ చూడండి. ఉంటే చెప్పండి. ఎవరికి ప్రాబ్లం ఉంటే దాన్ని ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుందాం. ఎవరికి ప్రాబ్లం ఉంటే వాళ్ళకి చేద్దాం. 30 years అండి, 30 years ఖాళీ. ప్రాణాయామ్ ఎక్సర్సైజ్ విత్ ఆక్సిజన్. భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. చెస్ట్ లెవెల్ బ్రీతింగ్. బాడీని స్ట్రైట్గా ఉంచుతున్నాం. హ్యాండ్స్ చిన్ ముద్ర, థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ మేకింగ్ ఏ సర్కిల్, టచింగ్ ఈచ్ అదర్. మనసుని లాక్ చేస్తున్నాము. శ్వాస చెస్ట్ లెవెల్లో తీసుకుంటున్నాం. చెస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది, బాడీ రైజ్ అవుతుంది. కొండ నాలుక వెనక ఉన్న రంధ్రాల్లోంచి మనం శ్వాస తీసుకుంటున్నాం, గమనించండి. కంట్రోల్డ్ బ్రీతింగ్. సైనసైటిస్, హెడేక్, మైగ్రేన్ ఛాన్సే లేదు. న్యూరో సిస్టమ్, బ్రెయిన్లో ఉన్న న్యూరో సిస్టమ్ మొత్తం ప్రక్షాళన అవుతుంది, క్లీన్ అయిపోతుందండి. అక్కడ దాకా మనం ఆక్సిజన్ తీసుకెళ్తున్నాము అంటే నాగ సాధువులు హిమాలయాల్లో తపస్సు చేసి ఆ ఋషి వర్గానికి కూడా మనం చెందుతామని అర్థం. అంత పవర్ అండి. శ్వాస తీసుకునే ప్రక్రియలో మనం కంట్రోల్ చేసుకొని తీసుకెళ్తున్నాం. సో బాడీలో ఉన్న రుగ్మతులు మొత్తం పటాపంచలైపోతున్నాయి. ప్రాణాయామం, ధ్యానం మన బాడీలోకి మనం పరకాయ ప్రవేశం చేసి చూడగలగాలి. అందుకే కళ్ళు మూసుకుంటామండి. కళ్ళు తెరిచి ఉంచామంటే బాహ్య ప్రపంచంలో ఉన్నవన్నీ కనిపిస్తాయి. మన బాడీలోకి ఇంటర్నల్గా వెళ్ళలేము. సెకండ్ వేరియేషన్ చేద్దాం భస్త్రిక ప్రాణాయామంలో. ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ మన చుట్టుపక్కలకు కూడా రాకూడదు. ముక్కుకి ఇరువైపులా ఉన్న కండరాలు స్ట్రెస్కి గురవ్వాలి. జలుబు చేసినప్పుడు ముక్కు పట్టుకొని చీదుతాం, అది రివర్స్ అవ్వాలి.
మార్నింగ్ కూడా ఒక్కసారి చేయగలిగితే ఇంటి దగ్గర భగవద్గీతకి ఎలాగో వస్తున్నారు, అయిపోయిన వెంటనే డిస్కనెక్ట్ అయిన తర్వాత మీరు చేసేయండి. ఉన్న పడంగా అక్కడే కూర్చొని చేయండి. అనులోమ్ విలోమ్, ఆల్టర్నేటివ్ బ్రీతింగ్. శ్వాస దీర్ఘంగా తీసుకోండి. రైట్ హ్యాండ్ ఎత్తండి. రైట్ నాస్ట్రిల్ని రైట్ థంబ్తో క్లోజ్ చేయండి. లెఫ్ట్తో రిలీజ్ చేయండి. లెఫ్ట్తోనే తీసుకోండి, వదిలి దాంతోనే. రింగ్ ఫింగర్తో లెఫ్ట్ని క్లోజ్ చేయండి, రైట్తో రిలీజ్ చేయండి. కీప్ గోయింగ్ వైసే వర్సా. మీ ధ్యాస శ్వాస మీద కాదు, గుండె మీద పెట్టండి. హార్ట్కి కనెక్ట్ అయ్యున్న 5 బ్లడ్ వెజల్స్, మెయిన్ వెజల్ అయోటా. ఏ వెజల్లో కొంత మాత్రం కొలెస్ట్రాల్ బ్లాక్ ఉన్నా దాన్ని సునామీతో తుడిచిపెట్టుకుపోయినట్టుగా వెళ్ళిపోతుంది. బ్లడ్ వెజల్స్ క్లీన్ అయిపోయినాయి అంటే రక్త ప్రసరణ 72,000 నాడులకి సుదీర్ఘంగా జరుగుతుంది. హార్ట్ ఫంక్షనింగ్ మెరుగుపడుతుంది. హార్ట్కి పొరపాటున మైన్యూట్ హోల్స్ ఉంటే పూడుకుపోతాయి. మీరు ఈ బాడీలోకి పరకాయ ప్రవేశం చేసి చూస్తున్నారు కాబట్టి హార్ట్ మూమెంట్ గమనించవచ్చు, మనోనేత్రంతో చూడొచ్చు, హార్ట్ చేసే సౌండ్ని కూడా మీరు వినొచ్చు. అంత పవర్ఫుల్ పోస్చర్ అండి అనులోమ్ విలోమ్. రిలాక్స్. శీతలి, బుడాపా, బ్రహ్మరి. నాలుకని స్ట్రాలాగా బెండ్ చేసి జెట్ స్పీడ్లో తీసుకుందాం. బాడీని బుగ్గల్ని బల్జ్ చేసేసి గ్యాలన్స్ ఆఫ్ ఆక్సిజన్ మింగేసి హోల్డ్ చేస్తున్నాం. క్యాన్సర్ కణాలు, బ్రెస్ట్ క్యాన్సర్ కాదండి, ఈవెన్ లంగ్ క్యాన్సర్ 3rd డిగ్రీలో ఉన్నదాన్ని కూడా సమూలంగా నిర్మూలిస్తుంది. అంత పవర్ఫుల్ ఇది. కంట్రోల్డ్గా వదులుతున్నాం కాబట్టి 10 నుంచి 15 సెకండ్లు పట్టుద్దండి. తీసుకొని హోల్డ్ చేసేది, ఆ హోల్డింగ్ కెపాసిటీ 30 సెకండ్స్ నుంచి 45 సెకండ్స్ వరకు పెంచచ్చు. ఆస్తమా అనే దానికి అడ్రస్ లేదండి. క్యాన్సర్ కణాలు మొత్తం చచ్చిపోతాయి, తిరుగులేదు, తుడిచిపెట్టుకుపోతుంది. 3rd డిగ్రీ వరకు గ్యారంటీ అండి. ఇంకొకసారి చేద్దాం అందరం కలిసి. థైరాయిడ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ మొటమాయం. వోకల్ కార్డ్స్ ట్యూన్ అయిపోయి మన మాట వినసొంపుగా తయారవుతుందండి. సింగర్స్కి అయితే తిరిగేలేదు. షీట్కారి, ఇన్ బిట్వీన్ ద టీత్. పళ్ళు తెల్లబడిపోతాయి, చిగుళ్ళు గట్టిపడతాయి కాబట్టి పళ్ళ సమస్యలకి దూరం. గొంతు బిగుతుకి గురవుతుందండి. గొంతు దగ్గర ఉన్న నరాలు మొత్తం మైక్రో నర్వస్ సిస్టమ్స్కి కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది. కంఠం శంఖంలాగా తయారవుతుంది. రిలాక్స్. ధ్యానానికి ఉపక్రమిద్దాం. శుక్రవారం
నిన్న దారి పొడుగున వర్షం అండి. ఏలూరు నుంచి విజయవాడ వరకు కూడా నాన్ స్టాప్ వర్షం. ముక్కుపట్టల దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నాం, వేడి గాలి విడిచిపెడుతున్నాం. మీ ధ్యాసని కనుబొమ్మల మధ్యలోకి తీసుకురండి. ఉదయించే సూర్యుడు ధగధగా మెరిసిపోతున్నాడు కాషాయ వర్ణంలో. ఆ సూర్య భగవానుడి ప్రతిమని తీసుకొచ్చి కనుబొమ్మల మధ్యలో ప్రతిష్ఠించండి. యోగాభ్యాసం చేసే మనతో పాటు చాలామంది ఒక్కసారిగా మనం చటుక్కున కృష్ణానదీ తీరానికి వెళ్ళిపోదాం. స్నానాల ఘట్టం దగ్గరికి మెట్లు దిగుతున్నాం. కృష్ణమ్మ తల్లికి నమస్కారం చేసి కుడికాలు తడుపుతూ ముందుకు కదలండి. నడుము లోతు వరకు దిగిపోయాం. తూర్పు ముఖంగా నుంచొని ముక్కు మూసుకొని 3 మునకలు తీసుకోండి. జుట్టు కూడా తడవాలండి. 3 మునకలు సర్దుకోండి. దోసిలోకి నీళ్లు తీసుకొని ఓం సూర్యాయ నమః నీరు విడవండి. రెండోసారి తీసుకోండి. ఓం భాస్కరాయ నమః నీరు విడవండి. మూడోసారి తీసుకోండి. ఓం ఆదిత్యాయ నమః నీరు విడవండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసి నదీ తీరానికి వచ్చేద్దాం. అదే తడి బట్టలతో అడుగులు ముందుకు వేసుకుంటూ ఇంద్రకీలాద్రి పర్వతారోహణ చేద్దాం. చిక్కటి అటవీ ప్రాంతం, ఇంద్రకీలాద్రి పర్వతారోహణ. ఓం శ్రీ మాత్రే నమః మహామంత్రంతో దిక్కులు పిక్కటిల్లేలాగా జపిస్తూ ముందుకు సాగిపోతున్నాం. వన్యప్రాణులు మనతో పాటు నాట్యం చేస్తున్నాయండి. అనుకుంటూనే ఉన్నాం, పర్వతాన్ని చేరుకున్నాం. ముందుకి కదులుతున్నాం. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాం. ధ్వజస్తంభానికి నమస్కారం చేసి తాకి మళ్ళీ నమస్కారం చేయండి. అడుగులు ముందుకు పడుతున్నాయి. అమ్మవారు ముఖవర్చస్సు దేదీప్యమానంగా విరిగిపోతుంది. మనల్ని చూసిన వెంటనే నా సంతతి నా దగ్గరికి వచ్చిందా అన్నట్టుగా ఆ అమ్మవారి ముఖ కవళికలు చూడండి. ఆనందంతో మురిసిపోతున్నారు. అడుగులు ముందుకు వేసుకుంటూ చేతులు నమస్కారం ముద్రలో ఉంచి నమస్కారం చేస్తూ ముందుకు సాగిపోదాం. గర్భగుడిలోకి ప్రవేశించామండి. అమ్మవారికి నమస్కారం చేసి ఇరువైపులా ఆసీనులై ఇవ్వండి. కాసేపు అమ్మవారి సమక్షంలో ధ్యానానికి ఉపక్రమిద్దాం. అమ్మవారి సమక్షంలో ధ్యానానికి ఉపక్రమించాం. ధ్యానంలోంచి బయటికి వచ్చి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేయండి.
ఆడవాళ్ళందరూ అమ్మవారిస్తున్న తాంబూలాన్ని స్వీకరించండి. అందరికీ అమ్మవారు ఆశీర్వచనాలు అందుకోండి. అమ్మవారికి నమస్కారం చేసి గర్భగుడిలోంచి వెనుదిరగకుండా అలాగే అడుగులు వెనక్కి వేసుకుంటూ బయటికి రండి. బెజవాడ అందాల్ని ఇప్పుడు పరికించి చూడండి. ప్రకృతి సౌందర్యాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో గమనించండి. ఇంద్రకీలాద్రి పర్వతాన్ని అధిరోహించాం, ఇప్పుడు అవరోహిద్దాం, కిందకి వెళ్ళిపోదాం. అదే నామస్మరణ, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూనే ముందుకు సాగిపోతున్నాం. కిందకి వచ్చేసామండి. చటుక్కున ఉన్న ప్రాంతానికి వచ్చేద్దాం. రెండు చేతుల్ని ముఖం దగ్గర జోడించండి, అరచేతుల్ని రబ్ చేయండి. అమ్మవారి సమక్షంలో ధ్యానానికి ఉపక్రమించిన ఆ వేడి మనకి అరచేతుల్లోకి రావాలండి. వేడెక్కిన అరచేతుల్ని కళ్ళ మీద పెట్టి ఆస్వాదించండి. బ్లింక్ యువర్ ఐస్. కళ్ళలో ఉన్న రుగ్మతలు పటాపంచలైపోతాయి. కళ్ళకి జీవకళ సంతరించుకుంటుంది. మెల్లిగా మసాజ్ చేయండి. అవే అరచేతుల్ని చెంపల మీదకి తీసుకుంటూ గడ్డం పైకి ఎత్తి ఆకాశాన్ని చూడండి. హరే కృష్ణ. మోకాళ్ళ మీదకి వచ్చేయండి. ఉష్ట్రాసనం. లెఫ్ట్ హ్యాండ్ పైకి ఎత్తండి. రైట్ పామ్ ఆన్ ది లెఫ్ట్ హీల్. టర్న్ అండ్ లుక్ బ్యాక్. బాడీని టర్న్ చేయండి. రెండు అరికాళ్ళు కనిపించాలి. కమ్ బ్యాక్, చేంజ్. 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 వెనక్కి తిరిగి చూడాలమ్మా, వెనక్కి తిరిగి చూడాలి. కాళ్ళు వదిలేయండి, కాళ్ళు వదిలేయండి, ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు టచ్ చేయండి. ఎంత వీలైతే అంత. కమ్ బ్యాక్, గెట్ రెడీ. హరే కృష్ణ, హరే రామ, 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 హరే కృష్ణ, హరే రామ. హర 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 మహాదేవ శంభో శంకర. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద.